చుట్టూ పరుచుకున్న గుట్టల మధ్య నల్ల బంగారం పండే నెలలో నీలిరంగు సరస్సు ఉమ్మడి ఆదిలాబాద్ కోల్ బెల్ట్ ఏరియాలో కనిపిస్తున్న అరుదైన దృశ్యం అందరినీ అలరిస్తోంది. ఏ యూరప్ దేశంలోనో కనిపించే ప్రకృతి చిత్రం కోల్ బెల్ట్లో ఆవిష్కృతం కావడంతో ఆసిఫాబాద్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం డోర్లి ఉపరితల గని దగ్గర 70 మీటర్ల లోతులో ఈ సరస్సు ఏర్పడింది. అయితే ఇక్కడికి వెళ్ళటం ప్రమాదకరమని అధికారులు అంటున్నారు. డోర్లి బొగ్గుగని ప్రాంతం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా ఒక వార్త వైరల్ అవుతుంది. ఏ ఇన్స్టాలో చూసినా ఏ ఫేస్బుక్లో చూసినా ఒక లేక్ గురించి స్క్రోల్ అవుతూనే ఉంది. అసలు నిజంగా తెలంగాణలో ఈ బ్లూ వాటర్ లేక్ ఉందా? ఒక విదేశాలలో ఉండే ఈ లేక్లు, ఐలాండ్లో కనిపించే ఈ లేకు బ్లూ కలర్లో ఉంటాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని గుట్టల మధ్య ఒక లేక్ ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి కూడా ఈ లేక్ చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తున్నారు. ఈ మధ్య ఒక ప్రముఖ సినీ నటి కూడా ఈ లేక్ చూసింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన బైక్ రైడర్స్ కూడా ఈ లేక్ను సందర్శించారు. అదే బ్లూ వాటర్ లేక్. అది తెలుసుకోవడానికి ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. రెబ్బన మండలం గోలేటి ఎక్స్ రోడ్ నుంచి అయితే మన ప్రయాణం సాగింది. ఈ బ్లూ లేక్ ఎక్కడుందో తెలుసుకునేందుకైతే మనం సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసాం. ప్రస్తుతం మనం ఖైరుగూడ ఉపరితల గనుల వద్ద అయితే ఉన్నాం. దీనికి సంబంధించి 20 కిలోమీటర్ల ప్రయాణంలో ఎటు చూసినా దట్టమైన అటవీ ప్రాంతం, మధ్యలో సెలయేర్లు, అదేవిధంగా కొన్ని గుడాలు. అసలే ఇది తిర్యాని మండలంకి వస్తుంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా తిర్యాని మండలం ఉంది. ప్రస్తుతం మనం శీతల గాలులతోటైతే ప్రయాణం అయితే కొనసాగుతుంది. బ్లూ లేక్ చూపించడానికి మరికొంత సమయం పడుతుంది. సుమారు మరొక 15 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే బ్లూ లేక్ కనిపిస్తుందని చెప్తున్నారు. మరి బ్లూ లేక్ ఎలా ఉంది చూపించడానికి నేను రెడీగా ఉన్నా. రండి నాతోటి ప్రయాణం చేద్దాం. మొత్తం మీద 35 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఈ బ్లూ వాటర్ దగ్గరికి అయితే వచ్చాం. అసలు ఈ బ్లూ వాటర్ నిజంగానే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అసలు ఇక్కడ చూస్తే అసలు మనం ఎక్కడో ఐలాండ్లో ఉన్నామా లేదంటే ఇంకా వేరే విదేశాల్లో ఉన్నామా అన్నట్టయితే ఈ ప్రాంతం అయితే ఉంది. అసలు ఈ బ్లూ వాటర్ ఎందుకు ఇక్కడ ఏర్పడ్డది? దీనికి గల కారణం అంటే గతంలో ఇక్కడ ఒక ఉపరితల మైన్ మాత్రం ఉండేది, డోర్లీ 2. ఇది మూసివేసిన తర్వాత ఇలా ఏర్పడ్డది. అంటే సహజ సిద్ధంగానే ఈ వాటర్ అంటే ఊటల ద్వారా ఈ వాటర్ ఏర్పడి దాని తర్వాత సుమారు ఈ వాటర్ డెప్త్ 70 మీటర్లు ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి అసలు ఈ వాటర్ ఇంత డీప్గా అయితే ఉంది. దీనికి ఇక్కడ ముఖ్యంగా పర్యాటకులు అయితే రావద్దని అయితే ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే 70 మీటర్ల డీప్ ఉంటుంది, చాలా ప్రమాదకరం. పర్యాటకులు మాత్రం అసలు ఈ బ్లూ వాటర్ చూడడానికైతే చాలామంది వస్తున్నారు. అసలు ఈ బ్లూ వాటర్ చూసి ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే విదేశాలలో ఇలాంటి వాటర్ ఉంటుంది, ఐలాండ్లో మాత్రమే ఇలాంటి వాటర్ ఉంటుంది. అసలు ఈ వాటర్ ఇలా అవడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఈ ఉపరితల గనుల్లో ప్రస్తుతం ఇక్కడ ఏర్పడ్డ ఈ నీటికి మధ్యలో కొంత వాయువుల వల్లనే ఇలాంటి వాటర్ వచ్చిందని అయితే నిన్న అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతోటి కొంతమంది ఉన్నారు ఇక్కడ పర్యాటకులు అయితే చూడడానికి. చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఉంది, అసలు మీకు ఈ విషయం ఎలా తెలుసు? ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసినాము, కాకినాడ నుంచి వచ్చినాం మేము. సో మొత్తం రిస్ట్రిక్టెడ్ ఉంది ఇక్కడ ఏరియా. సో బాగుంది ప్రదేశం కూడా. సల్ఫేట్ వాటర్ ఇవి యాక్చువల్గా లోపల దిగడానికి అనుమతి లేదు ఇక్కడ. సో మంచిగా ఉంది, వ్యూ బాగుంది. అంటే మీకు ఎలా తెలుసు? అంటే ఇన్స్టాల్ ఓన్లీ సోషల్ మీడియా ప్రచారమే కదా? దాదాపుగా ఇక్కడ ఎవరు అలో మాత్రం లేదు. అధికారులు కూడా చెప్తున్నారు లోపలికి వెళ్ళొద్దని.
కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా. దీనికి సంబంధించి అసలు ఈ వాటర్ అంటే మనకు సుమారు తెలంగాణ ప్రాంతంలోనే అంటే మన ఇండియాలో కూడా ఇట్లాంటి అంటే బ్లూ వాటర్ ఉండయి, అంటే బయట విదేశాల్లో మాత్రమే ఉంటాయి. అసలు ఇక్కడ ఏర్పడ్డాక అసలు ఇక్కడ అనుమతిస్తే బాగుండు అనిపిస్తుందా, లేదంటే ఇక్కడ ఇంకా ఎలా ఉంటుంది? సో ఇక్కడ ప్రస్తుతానికైతే వాటర్ ఇవి అంత ప్యూర్ కాదు. సో కిందికి వెళ్ళి దాంట్లో ఆ వాటర్లో దిగడం కానీ అదంతా సేఫ్ కాదు. సో దూరం నుంచి రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టి ఇట్లా వ్యూ చూడనిసి ఇస్తే సరిపోద్ది, బాగుంటుంది. అంటే దీన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అవునండి, అవును, టూరిస్ట్ ప్లేస్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఏదైతే ఇక్కడ బ్లూ వాటర్కి సంబంధించి టూరిస్ట్ ప్లేస్ చేస్తే బాగుంటుందని అయితే ఇక్కడ ఉన్న పర్యాటకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతానికి ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా చెప్తుంది బ్లూ వాటర్ గురించి. ఎక్స్క్లూజివ్గా ప్రైమ్9 అయితే ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసింది. దీనికి సంబంధించి బ్లూ వాటర్ ఎలా ఉంది, అసలు నిజంగానే బ్లూ వాటర్ ఉంది, కాకపోతే అసలు ఇది ఎందుకు ఇలా ఏర్పడ్డది? గతంలో ఇక్కడ ఒక మైన్ ఉండే, బొగ్గు ఉపరితల ఓసి మైన్. ఈ ఏదైతే ఈ సాయిల్ దానికి సంబంధించిన 70 మీటర్ల లోతులో ఉన్న సాయిల్కు సంబంధించి ఈ పొరల మధ్య ఒక వాయువు ఏర్పడడం వల్ల ఈ వాయువుల నుండి వచ్చి ఇలా ఈ నీటిని ఈ బ్లూ కలర్గా మార్చిందని అయితే అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి అక్కడ ఎవరిని లోపలికి పంపడం లేదు, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే పర్మిషన్ తెమ్మంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కొంత మందిని అలౌ చేస్తే ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతం అయితే అవుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అయితే ఇటు పర్యాటకులు అయితే కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా మనం ఒక బ్లూ వాటర్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక బ్లూ వాటర్ ఉందని అయితే ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా బ్లూ వాటర్ దగ్గరనే ఉన్నాం. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలం డోర్లీ 2 వద్ద అయితే ఈ వాటర్ ఉంది. ఇది గతంలో ఇక్కడ ఉపరితల మైన్, ఇక్కడ బొగ్గు వెలికి తీశారు. ఈ మైన్ మూతపడ్డ తర్వాతనే ఇలా సహజ సిద్ధంగా ఈ వాటర్ ఏర్పడి దీంట్లో ఉన్న ఇది బ్లూ వాటర్గా మారిందని అయితే ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఇది న్యాచురల్ వాటర్, అంటే ఈ వాటర్ అంటే కెమికల్తో ఉన్నది. ఈ వాటర్ కూడా కొంచెం ప్రమాదకరం. ఈ వాటర్ అయితే ఎవరు తాకకూడదు, ముట్టకూడదు, తాగకూడదు. దీనివల్ల స్కిన్కు కానీ ఇటు ప్రమాదకరం. దీనివల్ల చాలా అనారోగ్యాలు అయితే వస్తాయని అయితే డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతాన్ని కొంచెం పర్యాటక ప్రాంతం చేస్తే ఇటు ఎకనామికల్గా బాగుంటుంది అని అయితే ఇటు కొంతమంది పర్యాటకులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇది ఒక బ్లూ వాటర్ అంటే ఒక ఐలాండ్లో మాత్రమే ఉండే బ్లూ వాటర్లు ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉండడం అయితే ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్ వల్ల అయితే మనకు తెలిసింది ఇది నిజంగానే బ్లూ వాటర్ ఉందని అయితే మనం చెప్తున్నాం. ఇక్కడ దీనికి మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం ఈ బ్లూ వాటర్ ఉన్నాయని. ఇక్కడ పర్యాటకులు కూడా చాలామంది వచ్చి వెనుదిరుగుతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం డేంజర్ జోను, దీంట్లో పడితే చాలా ప్రమాదం ఉంటుందని అయితే అధికారులు చెప్తున్నారు. దానివల్ల అయితే పర్యాటకులను ఎవరిని లోనికి పంపడం అయితే లేదు. దీనికి సంబంధించి చాలా ప్రమాదాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డీప్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద బ్లూ వాటర్ అయితే ఉంది, ఇది నిజంగానే బ్లూ వాటరు. కానీ ఇక్కడికి పర్యాటకులకు మాత్రం అనుమతి మాత్రం లేదు. పర్యాటకులకు అనుమతి ఉన్నా కూడా సంబంధిత అధికారులతో పాటు ఇక్కడ పర్యవేక్షణ ఉంటుంది. సంబంధిత అధికారుల దృష్టికి వచ్చిన తర్వాతనే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం చేస్తే ఇటు అభివృద్ధిగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. దీనికితో పాటు కొంచెం సేఫ్టీ ప్రికాషన్ కూడా తప్పనిసరిగా ఉండాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 70 మీటర్ల లోతులో ఉంటుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. నీటిలో దిగకూడదు, పైనుండి మాత్రమే చూసి ఆనందించాలి తప్ప లోపలికి వెళ్ళకూడదని అయితే ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒక బ్లూ వాటర్ అన్నది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. డోర్లీ ఓసి మూసివేసిన తర్వాత బ్లూ వాటర్గా మారిపోయింది. అసలు ఈ బ్లూ వాటర్ ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, అసలు బ్లూ వాటరు అక్కడికి ఎవరు పర్యాటకులు వెళ్ళొద్దని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అయితే అంటున్నారు. ప్రస్తుతం మనం విజయభాస్కర్ రెడ్డి సార్తో ఉన్నాం. అసలు సార్ ఏం చెప్తారో, అక్కడికి పర్యాటకులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అసలు అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బ్లూ వాటర్ అంటే ప్రాజెక్టు డోర్లు మూసివేసిన తర్వాత అక్కడ ప్రాజెక్టులోకి బ్లూ వాటర్గా మారినాయి. అసలు ఎందుకు సార్ ఈ బ్లూ వాటర్ వచ్చింది?
నమస్కారం. ఈ డోర్లీ ఓసి2 అనేది 2009 సంవత్సరం స్టార్ట్ అయింది. 2015 సంవత్సరంలో క్లోజ్ అయింది. అక్కడ మనకి ఏదైతే మైన్ తీసి ఏర్పడిన వాయిడ్ ఏరియాలో ఆ ఏరియా అంతా చుట్టుపక్కలన్నీ కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోంచి వచ్చే వాటరు అక్కడున్న సాయిల్ ప్రకారం ఆ విధంగా బ్లూ వాటర్ వారే తప్ప వేరే వాటర్ ఏం కాదు. అదంతా వచ్చింది రెయిన్ వాటర్ మాత్రమే. ఆ రెయిన్ వాటర్ అక్కడున్న సాయిల్ని బట్టి ఆ విధంగా బ్లూగా మారింది. ఆ బ్లూ వాటర్ కొంతమంది పర్యాటకులు దాన్ని కొద్దిగా వైరల్ చేయడం వలన చాలామంది పర్యాటకులకు వస్తున్నారు. కానీ అది చాలా డెప్త్ ఉన్నది, దాదాపు 70 మీటర్ల లోతు ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో 200 మీటర్ల వరకు నీళ్లు పైకి వచ్చే అవకాశం ఉన్నది. దాంట్లో ఏమాత్రము స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా ఉండదు. దాంట్లో చేపలు కానీ అలాంటివి కానీ పెరగవు. అది మీరు కోరుకునేది ఏంటంటే పైనుంచి చూడండి కానీ లోపలికి వెళ్ళి దాన్ని దిగే ప్రయత్నం చేయొద్దు. దానివలన చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానివలన సింగరేణి కంపెనీకి కూడా నష్టం వాటిల్లే అపాయం ఉన్నది. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు దాంట్లోకి దిగద్దు. ఈ మధ్య పర్యాటకులు చాలామంది వస్తున్నారు. వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి మేము పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇట్లాంటి అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి. బ్లూ వాటర్ని చూడడానికి పెద్దవాళ్ళే కాకుండా పిల్లల్ని తీసుకొని కూడా, చంటి పిల్లల్ని తీసుకొని కూడా కొంతమంది వచ్చారు. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ బ్లూ వాటర్కు సంబంధించి అసలు వారికి ఎలా తెలిసింది, ఈ బ్లూ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పు బ్రదర్, ఎట్లా ఉంది? నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినాం, కానీ ఇక్కడ వచ్చేసరికి బాగా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. చాలా దూరం, నేనైతే 50 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన. కానీ దీనికి రోడ్డు కొంచెం మంచిగా ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి వాటర్ ఉన్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడడానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చంటి పిల్లని తీసుకొని వచ్చారు కదా ఈ బ్లూ వాటర్కు. అంటే ఇది అంటే వింటర్ సీజన్ అయినా కూడా మీరు అసలు ఎక్కడ చూసిండ్రు, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇన్స్టాగ్రామ్లో చూసినాం సార్. అయితే మాకు చాలా బాగా అనిపించింది. అయితే వెళ్ళి చూసి వద్దామని, ఇక హాలిడేనే కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామని అందరూ కలిసి వచ్చినాం అన్నట్టు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ చూడగానే అనిపించింది మస్తు ఉంది, ఎక్సలెంట్ ఉందని. ఇంకా రోడ్ ఉంటే మస్తు ఉండే సార్ చిన్న వాళ్ళని చూడడానికి. అయితే మంచిగా అనిపించింది చూస్తాడు మాత్రం. ఇంకా రోడ్ ఉంటే బాగా మంది వస్తారు చూడడానికి, కూడా బాగా డెవలప్ అవుతుంది. చిన్నపిల్లలను కూడా తీసుకొని ఈ బ్లూ వాటర్కు అయితే సందర్శిస్తున్నారు. ఇక్కడ కొంత పర్యాటకులకైతే నిషేధం ఉన్నా కూడా వీరు వచ్చి ఈ బ్లూ వాటర్ని చూసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్లూ వాటర్ గురించి చాలామంది పర్యాటకులు అయితే వస్తున్నారు. అసలు ఇక్కడ పర్యాటకులకు సంబంధించిన ప్రాంతంగా చూస్తే ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అడిగి మనం కొంతమంది ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు ఎట్లా ఉంది? అసలు మనం ఒక ఐలాండ్ అంటే విదేశాలలో మాత్రం ఇట్లా బ్లూ వాటర్ని చూస్తాం. అంటే మనం ఒక తెలంగాణ ప్రాంతం, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నాం. అసలు ఇట్లా బ్లూ వాటర్ చూడడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీలు ఉంటే బాగుండేది? సో బ్లూ వాటర్ మనం ఈ గిరిజన ఏరియాలలో బ్లూ వాటర్ చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒక 30 కిలోమీటర్స్ చూడడానికి వచ్చినాం. సో మేము సోషల్ మీడియాలో చూసినాం దీన్ని, ఇన్స్టాలో. సో చూడడానికి వచ్చిన తర్వాత దీన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ఇది సింగరేణి వాళ్ళ అండర్లో ఉంది. సో గవర్నమెంట్ దీన్ని కొంచెం దృష్టికి తీసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేసి దారి కానివ్వండి, కొంచెం ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా వాళ్ళ వ్యూవర్స్ వచ్చి తెలంగాణ పర్యాటక ప్రాంతంగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం దీన్ని దృష్టిలో తీసుకోమని మేము విన్నపిస్తున్నాం ప్రజలకు. అంటే సింగరేణి అంటే దాదాపు ఒక 70 మీటర్ల లోతు ఉంటుంది. అది 70 మీటర్ల లోతు ఉంటుంది. దీనికి అంటే దిగడం వల్ల ప్రమాదం అని సింగరేణి వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ ఉన్న పర్యాటకులు మాత్రం ఇక్కడికి వచ్చి బ్లూ వాటర్ని చూసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అంటే మీరు పిల్లలతో కూడా వచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే విదేశాలకు వెళ్ళి చూడలేం. ఇది మన దగ్గర ఉంది, మన దగ్గర ప్రాంతం కాబట్టి దీన్ని కూడా అంటే కొద్దిగా సెక్యూరిటీ పరంగా కొద్దిగా పెంచుకొని ఉంచి అందరికీ చూపెడితే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. ఓకే మేడం, అంటే మనం ఇన్స్టాలో చూసినాం, మీరు చాలా ఇన్స్టాలో అంటే చూస్తూనే ఉంటారు. ఎట్లా ఉంది అసలు బ్లూ వాటర్? మీరు పర్టికులర్గా మీరు ఇక్కడికి వచ్చి చూసిరు, ఎట్లా ఫీల్ అవుతారు? ఫస్ట్ టైం ఇట్లా చూడడం అంటే ఇట్లా ఏమంటారు, మొబైల్స్లలో చూడడం ఇట్లా వేరు, లైవ్గా చూడడం అనేది వేరు. సో అండ్ బ్లూ అని కాదు, స్కై బ్లూ రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంది. వ్యూవర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఇట్టే చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ అందరూ. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా ఇట్లా చూడడం,
అది కూడా మన ఏరియాలలో అన్నట్టు మన తెలంగాణలలో. సో హ్యాపీ. మంచిగా ఉన్నది ఇక్కడ, ఈ పర్యాటక ప్రాంతం చేస్తే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది సార్. మరి పర్యాటక ప్రాంతం చేయాలని మీరు భావిస్తున్నారు? అవును, భావిస్తాను. అంటే చాలా ప్రమాదం కదా ఇది, డీప్ ఎక్కువ లోతు ఉంటుంది. అవును, డీప్ ఎక్కువ లోతు ఉంటుంది కానీ 200 ఫీట్లు లోతు ఉంది. మనం ఇక్కడ సెక్యూరిటీ గారు ఒకడైనా పెట్టుకోవాలి కానీ జాగ్రత్తగా ఉండాలి. అసలు మీకు ఇది ఎలా తెలుసు ఇక్కడ ఉన్నదని? ఇలానా, మనకు ఇన్స్టాగ్రామ్లలో వీడియోస్ వస్తాయి, అట్లా చూసుకున్నాం ఇక్కడ ఉన్నదని. బ్లూ వాటర్ పర్యాటక ప్రాంతం అయితే కాదు, ఇది సహజ సిద్ధంగా కూడా ఏర్పడ్డ వాటర్ కూడా కాదు. ఇక్కడ గతంలో మైన్ ఉపరితల గని ఉంది, అది క్లోజ్ అయిన తర్వాతనే ఈ ఏర్పడ్డ వాటర్ ఈ కెమికల్ తోటి ఇట్లా బ్లూ వాటర్గా మారిందని అధికారులు అయితే చెప్పారు. ఇక్కడ వచ్చిన పర్యాటకులు కూడా జాగ్రత్త వహించాలి. అధికారుల సూచనలతో సలహాలతో వారు చేపట్టిన సూచనలకు మేరనే ఇక్కడ చూడాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక అద్భుతం అని అయితే ప్రజలు అంటున్నారు. కానీ దీన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే మరింత బాగుంటుందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.